ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్. టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడు కట్టిన తీవ్రవాది లాంటి నాయకుడు సోంపేట కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు షానా షణ్ముఖరావు. ఇచ్చాపురంలో వైఎస్ జగన్ బహిరంగ సభ ఉన్న లెక్క చెయ్యని కళింగ కోమట్లు షణ్ముఖరావుతో పాటు సుమారు 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కాబట్టి టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఆధ్వర్యంలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్. కళింగ కోమట్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అశోక్ రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయ ప్రభంజనం సృష్టించడం ఖాయం. వైసీపీలో విలువలు లేకే టీడీపీలోకి వచ్చా, నా స్వార్థం కోసం కాదు, కళింగ కోమట్ల అభివృద్ధి కోసమే టీడీపీలోకి వచ్చానంటూ టీడీపీలో చేరిన సానా షణ్ముఖరావు వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం సోంపేట నుండి ఆదివారం కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు సానా షణ్ముఖరావు ఆయనతో పాటు సుమారు 100 కుటుంబాలు టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే అశోక్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన సానా షణ్ముఖరావు మాట్లాడారు. నేను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ వాదినని, రాష్ట్ర విభజన తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, తండ్రికి తగ్గ తనయుడని జగన్ని నమ్మి మోసపోయానని, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన నాకు కనీసం విలువ ఇవ్వలేదని, కష్టపడిన ప్రతి ఒక్కరికి విలువనిచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీయే అని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే అది ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమని భావించిన నేను తెలుగుదేశం పార్టీలో చేరానని అన్నారు. కోమట్లకు బీసీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రానున్న ఎన్నికల్లో ఇచ్చాపురం ఎమ్మెల్యేగా అశోక్ ని, ఎంపీగా కింజరపు రామ్మోహన్ నాయుడిని గెలిపించుకుని ఓబీసీ సాధించుకుంటామని అన్నారు. నేను టీడీపీలో చేరింది కళింగ కోమట్ల సమస్యలు పరిష్కరించుకునేందుకే తప్ప పదవుల్ని ఆశించి కాదని అన్నారు. బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలో కళింగ కోమట్లు 80% టీడీపీ వైపే ఉన్నారని, ఉన్న 20% కూడా టీడీపీలోకి వచ్చేస్తున్నారని, ఇటీవల శ్రీకాకుళం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, రణస్థలం వైశ్య సంఘం అధ్యక్షులు నారాయణ శెట్టి శ్రీనివాసరావు ఎన్డీఏ కూటమి బీజేపీలో చేరారని, కాశీబొగ్గు వైశ్య సంఘం అధ్యక్షులు కోట్ని దుర్గాప్రసాద్, నేడు సానా షణ్ముఖరావు టీడీపీలోకి చేరడం చాలా సంతోషకరమని అన్నారు. మనమంతా ఏకమై ఉత్తరాంధ్ర జిల్లాలో పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో కళింగ కోమటి కుటుంబ సభ్యులందరూ గెలిపించుకుని కళింగ కోమటి సమస్యలను పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ ఏ వృత్తిలోనైనా అహంకారం పనికిరాదని, కరుడుగట్టిన తీవ్రవాది లాంటి షానా షణ్ముఖరావుకు వైకాపా పార్టీలో విలువ ఇవ్వలేదని ఆయన మాటల్లోనే వింటుంటే చాలా బాధ అనిపించిందని, అది చాలా తప్పని అన్నారు. తెలుగుదేశం పార్టీలో అలాంటి తప్పులు జరగవని, సోంపేట పట్టణంలో ఏ చిన్న కార్యక్రమమైనా మీకు చెప్పకుండా నేను చేయనని, తెలుగుదేశం పార్టీలో మీకు గౌరవం తగ్గకుండా చూసే బాధ్యత నాదని, అలాగే కళింగ వైశ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీలో చేరిన వారిలో సానా రాజేష్, బెల్లాన సుమన్, ఊర్న శివకుమార్, స్వర్ణ కమల్, తూముల మధు, సకల భక్తుల మధు, చంటి, కొంచాడ మణికంఠ, కొత్తకాట సంతోష్, టంకాల ప్రణీత్, సకల భక్తుల శ్రావణ్ ప్రసాద్, పైడిశెట్టి ఆకాష్, ఊర్న పవన్, సానా కమల్, కొంచాడ అప్పలకొండ, కోట్ని అనిల్, వైసిరాజు రాజేష్, గోపి కిరణ్, సానామణి, బుడంకాయల శ్రీనులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు లాడి శ్రీనివాసరావు, సోంపేట కళింగ కోమటి పెద్దలు మల్లా బాబురావు, మల్లా నాగేశ్వరరావు, సానా మోహన్ రావు, బెల్లాన శ్రీకాంత్, వైసిరాజు వెంకన్న, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు సూరాడ చంద్రమోహన్, బీనా ఆనంద్, చింతాడ శ్రీను, శేఖర్, మధు, గోవిందరెడ్డితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం టీడీపీ రాష్ట్ర బీసీ సాధికారిక కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు ఎమ్మెల్యే అశోక్ ని, టీడీపీలో చేరిన సానా షణ్ముఖరావుని సాల్వాతో సత్కరించి సన్మానించారు. దీంతో పాటు బీసీ సాధికారిక డైరెక్టర్ ఊర్న సంతోష్, బెల్లాన శ్రీకాంత్ ఉన్నారు. ఏ రోజు మాకు పార్టీ పదవి ఇవ్వకపోయినా సరే మా మట్టుకు మేము ఇంకా వార్డు మెంబర్గా గెలుచుకొని అలా తీసుకొని తెలుగుదేశంతో దెబ్బలు కాసి ఆ దాలతో ఎదిరించి మేము అలాగా నిల్చొని వచ్చాం. కానీ ఒకటి తెలుగుదేశంలో ఉన్నది ఏంటంటే
డిసిప్లిన్. అదే కాంగ్రెస్ పార్టీలో లేదు, బహునాయకత్వం. మరి అలా బహునాయకత్వం నాకు అవకాశం ఉంటుంది, కానీ పెద్దలు నిలబడితే మనం నిలబడాలి, చెప్తే మనం నిలబడాలి. ఇంకా ఈ వైఎస్ఆర్ అవ్వండి, కాంగ్రెస్ అవ్వండి, అది అలా కాదు. అక్కడ ఎవరిని చోటే వాళ్ళు ఇవ్వండి, లేకపోతే నేను ఇండివిజువల్గా నేను వేసేస్తాను, లేకపోతే నేను వేసుకునే దాంట్లో వెళ్ళిపోతాను అనే విధంగా ఉండటం వల్ల కొంతమంది మా మా జాతిలో కొంతమంది ఉండేవాళ్ళు ఈ పోటీతత్వం అయితే మన పోటీతత్వానికి వెనక్కి వెళ్ళిపోతాం. గతసారి కూడా మరి బీసీ అది ఎస్సీ అయిపోవడం వలన నేను 6 వార్డు నేను నా సొంత డబ్బులతో నేను ఖర్చు పెట్టుకొని నాకు వైస్ సర్పంచ్ ఇవ్వండి అని సర్పంచ్ క్యాండిడేట్ కూడా మేమే పెట్టడం జరిగింది. అయితే అందరి సమక్షంలో చెప్పాం, అందరి సమక్షంలో అంటే ఓట్లు వేసిన సమక్షంలో కాదు, పెద్ద నాయకుల సమక్షంలో పెట్టాం. ఓకే అన్నారు, నామినేషన్ వేసాం. లాస్ట్ మినిట్లో మా కౌంటర్ చేత మళ్ళీ నామినేషన్ వేసి వాడికి దాస్ అయినా సరే అక్కడ ఏంటంటే సర్పంచ్ గెలాలనే ఉద్దేశం మీద ఆయన విత్డ్రా అయిపోయి నా శాయశక్తుల ఖర్చు తిరిగాం. మరి ఇక్కడ ఉన్న అందరూ రోజు రాత్రులు కలుసుకునే వాళ్ళం రోడ్ల మీద. అంటే అక్కడ అదే అది జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక్కలే మేము ఈసారి గెలిస్తే కళ్యాణ్ బావట్లని ఓబీసీలో చేర్పిస్తామని ఒక మాట ఇచ్చారు. అది సాధ్యాల తర్వాత సంగతి. అలాంటి మాట ఎవరు ఇవ్వలేదు. జాతి కోసమనే మేము మళ్ళీ పార్టీలో చేరితే మళ్ళీ గత బీసీడీ లాగా ఈసారి కూడా ఓబీసీ వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరికీ అతిథి చాలా మంది మా వయసు ఉంటారు, కానీ కొంతమంది బయటికి రారు. ఇది ఎంతమందికి మనం డబ్బులు ఖర్చు పెడితే చదువు చెప్పించగలం. ఒక్క రిజర్వేషన్ వస్తే ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా వాడు స్వతహాగా రాష్ట్రాల్లో దేశాల్లో చదువుకునే ఆసక్తి ఉంటారు. కాబట్టి కేవలం మన చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి సమక్షంలో అచ్చెన్నాయుడు గారు కూడా ఉండి మరి ఓబీసీ అదే కళ్యాణ్ పాములకు ఓబీసీ తప్పకుండా నేను అంత కృషి చేస్తానండి శాయశక్తుల. దాని నిదర్శనం కూడా అతను గవర్నమెంట్ లేనప్పుడు కూడా రామ్మోహన్ రెడ్డి గారు కూడా 3 సార్లు ఢిల్లీ వెళ్తే మాకు సరైన ఆతిథ్యం ఇచ్చి పార్లమెంట్లో మాకు భోజనాలు పెట్టి అతను చెప్పవలసింది చెప్పాడు. ఎందుకంటే అప్పుడు అతనికి అధికారం లేదు. అయినా సరే పార్లమెంట్లో ప్రతిసారి సబ్జెక్ట్ అతనే ఎత్తాడు కళ్యాణ్ పాములు కూడా. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని జాతి కోసం మరి మేమందరూ తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నాం. మరి మా శాయశక్తుల మరి కాంగ్రెస్ జాతి అంటే మాట మీద ఉంటాం కాబట్టి మా శాయశక్తుల మీకు కృషి చేస్తామని మీకు చెప్తున్నాం. ఓబీసీ వచ్చేటప్పుడు మరి అశోక్ గారికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ తాలూకా మాట కూడా అక్కడ ఉంటే మాకు కూడా అంత ఆనందంగా ఉంటుంది. మీరు చేయి కలిపితే అందరికి ఉంటుంది. కాబట్టి మీరు కూడా మా మాటల్లో మీరు కలిపితే మాకు సాయం చేసి ఉంటుందని ఉద్దేశంతో మరి ఈ పార్టీలో చేరడం జరిగింది. నాకు ఈ అవకాశం నారా షణ్ముఖరావు గారు మన కమ్యూనిటీలో సోంపేటలో కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు అనేక మంది పెద్దలు, బాబురావు గారు అయితేనని అనేక మంది పెద్దలు, వాళ్ళ పేర్లు నాకు నాగేశ్వర గారు వగైరా ఈ నిర్ణయం తీసుకోవటం, పార్టీలో చేరే నిర్ణయం తీసుకోవటం చాలా శుభపరిణామం. ఈరోజు మనము అశోక్ బాబు గారి తలక గెలుపు, ఇప్పుడు డిక్లేర్ అయినటువంటి అశోక్ బాబు గారి గెలుపు మరి కొంచెం మన చేతినిచ్చి బలపరిచేటువంటి అవకాశం కలిగింది. సోంపేటలో మనకి బలం ఉన్నప్పటికీ కూడాను మన వైశ్య కమ్యూనిటీకి సంబంధించి యాక్చువల్గా మీరే కాదు, సోంపేట వాళ్ళే కాదు, ఎక్కడ వయసులో ఉన్నా సరే వాళ్ళు రాజకీయాల్లో బయటకు వచ్చి ఐడెంటిఫై అవ్వడానికి సముఖంగా ఉండాలనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అయినా సరే తెలుగుదేశం పార్టీ మన జాతికి మరువలేనటువంటి, చరిత్రలో మరువలేనటువంటి మనకి బీసీలుగా గుర్తించి, ఆ బీసీలుగా గుర్తించి ఓబీసీలుగా కూడా గుర్తించడానికి తగు
ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్న విషయాలు కూడాను జాతి అందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాటిస్తే చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కోమట సమాజం మనకి రాజకీయం కూడా గుర్తింపు ఇచ్చే అవకాశాలు దగ్గరికి వస్తున్నాయి అన్న ఉద్దేశంతో మమ్మల్ని కూడాను గతంలో కానీ ఇప్పుడు కానీ రాజకీయాల్లో కూడా పరిపాలనా విధానంలో కూడా మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాము. మీరు బీసీలుగా ఉన్నారు కాబట్టి మీకు అన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి ఈ పార్టీలో అని స్లోగనం మనం గత 5 సంవత్సరాల నుంచి ఇచ్చుకొని పోతుండడం, శ్రమిస్తుండడం వలన ఈరోజు ఈ కులంలో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ కోమట కులం ఎక్కువ. ఉత్తరాంధ్ర జిల్లాలో కోమట్లలో ఇవాళ కదిలికి వచ్చింది. యాక్చువల్గా మనం 80% 90% ఓట్లు వేస్తున్నటువంటి కులం అయినప్పటికీ కూడాను ఓపెన్గా బహిరంగంగా వచ్చి ఈరోజు ఓటు చేసేటటువంటి పరిస్థితికి ఈరోజు మనం చేయాలి. దీనికి ఎంత కష్టం వెనకతలో ఉన్నది అనేది మన పార్టీ కానీ, మన ఎమ్మెల్యేలు కానీ, మన నాయకులు అందరూ కూడా కలిసి ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలకు గాను ఈ నిర్ణయాలన్నీ జరిగాయి. ఈరోజు సోంపేట కోమటలు చాలడం అనేది నాకు కూడాను వ్యక్తిగత బలం పెంచింది. నేను జాతికి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కన్వీనర్గా ఉన్నాను కాబట్టి ఈ చేరికలన్నీ ఇవాళ పైడిశెట్టి జయంతి గారు శ్రీకాకుళంలోని, కోటిని దుర్గాప్రసాద్ గారు కసిబుక్లామని, ఈరోజు సానా షణ్ముఖరావు గారిని బగాయిల బ్యాచ్ ఈవేళ ఇచ్చాపురంలో మన అశోక్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈవేళ తెలుగుదేశంలో పార్టీలో చేరడం అనేది గొప్ప విషయం అనేది, చరిత్రాత్మకమైనటువంటి విషయం అని చెప్పి నాకు తెలియదు. జాయిన్ అయినటువంటి షణ్ముఖరావు గారు, నాగేశ్వరరావు గారు, అలాగే ఇతర పెద్దలు ఎవరైతే ఈరోజు షణ్ముఖరావు గారితో వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి పెద్దగా చెప్పడానికి ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పెద్దలు ఇద్దరు కూడా మాట్లాడారు. ఇప్పుడు అంకుల్ చెప్పారు, అలాగే షణ్ముఖరావు గారు కూడా చెప్పారు, బాబురావు గారు కూడా చాలా విషయాలు, ఏ రకమైనటువంటి కష్టం పడ్డాం, ఏ రకమైనటువంటి సమస్యలు అనిపించాం, ఏ రకంగా మేము బీసీటీ గురించి పోరాటం చేసాం, ఎన్ని రోజులు మేము తిరిగాం, అన్ని విషయాలు కూడా మేము అందరూ కూడా చెప్పాను. అయితే అది ఆఖరికి సాధ్యపడింది తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే ఏ ఒక్క సమస్య అని చాలా మంది షణ్ముఖరావు గారు మాట్లాడినప్పుడు అంతా మేము చేసేస్తే లాస్ట్లో వీళ్ళు ఇచ్చేసారు అని అంటే ప్రతి దగ్గర కూడా అంతే. ఇప్పుడు కష్టం అంతా సోంపేట రోడ్డు కష్టం అంతా నీరు పడి రోడ్డు అంతా కంప్లీట్ అయితే కొంత ఒక 30% వర్క్ చేసి శిలాఫలకాలు వేసుకొని అది మాది అని మాట్లాడి 468 కోట్లతోని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తే అది మార్చేసి ఎవరికో వేరే వాళ్ళకి ఇచ్చేసి జలజీవన్ మిషన్ ఇచ్చినటువంటి డబ్బులతో 4 బిల్డింగ్లు కట్టేసి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో వచ్చి అక్కడ ఓపెన్ చేసేసి జనం అందరికి నేను ఇచ్చాను. అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చి మరి మేము ఇచ్చామని చెప్పుకుంటున్నట్టే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా సరే ఫైనల్గా చేసినోడిదే క్రెడిట్ అవుతుంది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు గారు, ఇప్పుడు మన ఎంపీ గారు, మీ అందరికీ మీకు తెలుసు. ముఖ్యంగా ఈ విషయంలో అంకుల్ తాలూకా శ్రమ నేను దగ్గర నుంచి చూశాను. ఎప్పుడు ఎంపీ గారితో అంకుల్ కానీ నేను కానీ కూర్చున్నప్పుడు జనరల్గా మీ కమ్యూనిటీ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓబీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా పరిధి, నీ వాయిస్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ట్యూన్ చేయటం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా సభ పెట్టినప్పుడు కూడా ఒకే ఒక రిప్రజెంటేషన్, మిగిలినంతా జనరల్గా ఆయన ఆల్రెడీ బ్రీఫ్ తీసుకొని వస్తారు సహజంగా. కానీ అంటే మేనిఫెస్టోలో పెట్టకపోవడానికి కారణం మేబీ అదే ఉండొచ్చేమో. కానీ ఆ రోజు స్టేజ్ మీద అంకుల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, నేను చూశాను. అంకుల్ ఆ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఇది ప్రధానమైనటువంటి అంశం అని ఎంపీ గారు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పంగానే స్టేజ్ మీద ఆ రోజు ఖచ్చితంగా ఓబీసీ వచ్చేలాగా మన స్టేట్ నుంచి 100% నేను నా తాలూకా ఎఫర్ట్స్ పెట్టి నేను ఖచ్చితంగా అది ఓబీసీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది. సో మాట ఇచ్చారు అని అంటే మీకు తెలుసు. తర్వాత నాకు వ్యక్తిగతంగా ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా కుటుంబాలు నాతో కాదు, అంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది వర్తక రూపంలో మీరు వచ్చినప్పుడు మా తాతలతో కూడా రిలేషన్ ఉన్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. నేను నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాట ఆయన నాకు చెప్పారు, చాలా రిలేషన్ మీ కుటుంబంతో మాకు ఉంది అని చెప్పేసి. అలాగా ప్రతి ఒక్కరితో ఉంది. షణ్ముఖరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా నాకు కొన్ని అంశాలు చెప్పారు, అవి కూడా నేను ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే
ఒక మనిషి మనసు బాధపడినప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిణామాలు వస్తాయి. నిన్న మా సోదరుడు రాజారావు గారు జాయిన్ అయ్యారు. అలాగే ఈరోజు షణ్ముఖరావు గారు ఇంటికి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు. నేనేమంటానంటే, రాజకీయాల్లో మనం ఉన్నప్పుడు మనం ఎంత మర్యాదను పెంచుకుంటామో అదే మన ఉనికిని కాపాడుతుంది తప్ప, పదవి ఉంది కదా అనే అహంకారం చూపిస్తే ఏ రోజు కూడా మనం రాజకీయాల్లో కాదు, ఎక్కడైనా అహంకారం చూపించి, ఈ రాజకీయాలనే కాదు, ఏ ఒక్క వృత్తిలో మనం ఉన్న అహంకారం అనేది మనిషిని తినేస్తుంది. ఏదో కావుంట సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీరు అన్నింటికీ భయపడతారు కాబట్టి బెదిరిస్తాము అని అంటే, అంకుల్ చెప్పినట్టు మీరు కానీ తిరగబడకుండా మీ షాపులో మీరు కూర్చుంటే రోజుకు 200 మందిని మీరు మోటివేట్ చేయగల సత్తా మీ కమ్యూనిటీకి ఉంటుంది. అది చాలు, రిజల్ట్స్ త్వరగా అయిపోతుంది. ఇదేమంత చిన్న విషయం కాదు. నేనేమంటానంటే, అధికారంలో ఉన్నాం, అహంకారంతో ప్రవర్తిస్తాం. అహంకారంతో ప్రవర్తించి ఈరోజు మనకు అవసరం రాగానే, లేకపోతే ఇప్పుడు ఆయన పార్టీ అంటే బై బ్లడ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, కాంగ్రెస్ పార్టీ అనుకోని పరిస్థితుల్లో పూర్తిగా వెనకపడినటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అయ్యారు. వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవడమే కాదు, వైఎస్ఆర్సీపీ కోసం యుద్ధమే చేశారు ఇంచుమించు తెలుగుదేశంతో. అలాంటి ఒక వ్యక్తికి ఈరోజు కమ్యూనల్ గా నేను ఒక వార్డు మెంబర్ గా నిల్చుంటాను అంటే, ఆయనకు ఒక పొల పెట్టి ఆయన్ని ఓడించి ఏం సాధిస్తాం? రాజకీయాలు అనేవి ఏంటంటే, ఒక మనిషికి ఇచ్చే గౌరవంలోని క్లారిటీ ఉండాలి. సో ఖచ్చితంగా మాట నేను అంకుల్ ఎదురుగా, ఇంతమంది పెద్దలు ఎదురుగా నేను షణ్ముఖరావు గారికి చెప్తున్నాను. రేపటి నుంచి మీరు కుటుంబ సభ్యులుగా మీరు ఉన్నారు. సోంపేట టౌన్ కు సంబంధించినటువంటి ఏ నిర్ణయం తీసుకున్నా మీ రిప్రజెంటేషన్ లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగదని ఈరోజు సభ. ఎందుకంటే మా మీద అభిమానంతో మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి భావజాలాన్ని మార్చుకొని, తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్డ్ పార్టీ, ఖచ్చితంగా ఇక్కడికి వస్తే మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఏదైతే బీసీ అనుకుంటున్నారో లేకపోతే ఓబీసీ అనుకుంటున్నారో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి అన్న దాంతో పాటు మా తాలూకు నాయకత్వం మీద కూడా మీకు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి కండువా వేసుకున్నటువంటి పెద్దలు 50 మందికి కూడా చెప్తున్నాను, ఏ ఒక చిన్న మీటింగ్ అయినా, ఏ ఒక చిన్న డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని రేపు తెల్లవారి ఖచ్చితంగా మీ అందరూ కూడా మనకున్నటువంటి కుటుంబ సభ్యులందరం కూర్చునే ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం విషయంలో మీకున్నటువంటి గౌరవాన్ని ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు తెలియ